ఎర్లీ మార్నింగే బ్యాక్ స్టిఫ్‌గా ఎందుకుంటుంది? ఆ స్టిఫ్‌నెస్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డిసపియర్ అవుతుంటుంది. ఇది ఏమన్నా ప్రమాదమా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇది చాలా న్యాచురల్ థింగ్. దీనికి ఎటువంటి భయపడాల్సిన పనేమీ లేదు. ఎందుకలా అనిపిస్తుందంటే మన బాడీలో కోర్ టెంపరేచర్ కొంచెం తగ్గటం వలన మజిల్స్ స్టిఫ్‌గా, స్పాజమ్‌గా ఫీల్ అవుతూ ఉంటాయి. మనం లెగిసి మూవ్‌మెంట్ చేసిన తర్వాత ఆ టెంపరేచర్ అనేది బెటర్ అయ్యి మెల్లగా మజిల్ వార్మ్ అప్ అయ్యి ఆ స్టిఫ్‌నెస్ తగ్గి స్ట్రెచ్ అవ్వటం వల్ల మన బ్యాక్ పెయిన్ స్లోగా ఈజ్ అవుట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనము ప్రాబ్లమ్‌గా చూడక్కర్లేదు. కానీ ఎప్పుడు దీన్ని పట్టించుకోవాలంటే దీంతో పాటు ఎర్లీ మార్నింగ్ మన చేతిలో ఉండే జాయింట్స్ కూడా స్టిఫ్‌గా ఉన్నా, ఆ పెయిన్‌ఫుల్‌గా అనిపించినా, ఈ స్టిఫ్‌నెస్ చాలా సేపు అనిపిస్తేనే అప్పుడు మనము దీన్ని కీళ్ళవాతంగా ఆలోచించాలి. అంతవరకు దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. కానీ ఈ మార్నింగ్ స్టిఫ్‌నెస్ నన్ను ఇబ్బంది పెడుతుంది. పేపర్ గూడా అందుకోకుండా, చిన్న చిన్న పనులు చేసుకోకుండా ఇబ్బంది పెడుతుంటే ఏం చెయ్యాలి? సో, నిద్ర లేచిన వెంటనే ఒక వార్మ్ వాటర్ తీసుకొని, బాడీ కోర్ టెంపరేచర్‌ని గనక రైజ్ చేసుకుంటే, తొందరగా మనం ఈ స్టిఫ్‌లోంచి బయటపడతాం. అలాగే ఒక 5-10 మినిట్స్ వాక్ చేయటము, స్ట్రెచింగ్స్ చేసుకోవటము, జెంటిల్‌గా ఇవి చేస్తే వెంటనే ఆ బ్యాక్ స్పాజము తగ్గిపోతుంది. కానీ దీంట్లో వార్నింగ్ సైన్ ఏంటంటే, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్‌తో పాటు ఎర్లీ మార్నింగ్ బ్యాక్ స్టిఫ్‌నెస్ ఉంటే అది సిగ్నిఫికెంట్. అప్పుడు డెఫినిట్‌గా ఆర్థరైటిస్‌కి సంబంధించిన టెస్టులు చేయాల్సొస్తుంది.